से हम सब मेहनत पड़ को सिद्धम अन्ना के वास्ते हम सब तैयार होगो अन्ना को जिताने को। जून 4 तारीख को हम सब भी 100 पैसा ये सेलिब्रेशन कर ले। वो फूल लेगा चौड़ा 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 बगला है ना। अभी पीछे चलो నేను కూడా సిగ్గుపడతాను. నేనేందో తాడిపత్రికి వచ్చినప్పుడు ఒక బలమైన అభ్యర్థి పైన నేను పోటీ పడతాడా, నేనేమన్నా గెలుస్తానో గెలిచలేనో, ఇంత అరాచకమైనటువంటి తాడిపత్రిలో నేను ఉండాలా లేదా అనే పరిస్థితిలో ఉన్నా. ఈరోజు నీ పరిస్థితి చూస్తానే, ఇంత దిగజారి రాజకీయాలు చేస్తున్నావంటే అది నీ విఘ్నతకే వదిలిపెడతాను. కనీసం నువ్వుగా ఉంటేనే నేను గౌరవిస్తా కూడక, నువ్వుగా ఉండడం లేదు. ఎవరో కొంతమంది 420లో చెప్తాంటే వాళ్ళ మాటలు విని నీ వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నావు. నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు. ఎప్పుడన్నా కానీ మనిషి వ్యక్తిత్వాన్ని చంపుకుంటే పశువు కన్నా హీనంగా ఉంటాడు. మనమేమో అనుకుంటా అంటాం కానీ నా వ్యక్తిత్వం చంపుకునే నాలో మార్పు వచ్చిందని ప్రజలు అనుకుంటారని. నీ మార్పు రేపు నెల 13 వరకే ఆ మార్పు కానొచ్చేది. రేపు నుండి 13 తర్వాత నీ మార్పు ఎట్లుంటుందో నాకైతే బాగా తెలుసు. ఊర్లో వాళ్ళు నిన్ను నమ్మిన వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలుసు, కానీ నాకైతే నీ మార్పు అనేది ఎట్లుంటుందో నాకైతే బాగా తెలుసు. దయచేసి నువ్వుగా ఉంటేనే ఎవరైనా గౌరవిస్తారేమో, కానీ నువ్వు చెప్పిన మాటలు వినుకుంటా నువ్వు దిగజారు రాజకీయాలు చేస్తే నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తావు. మళ్ళీ నీ వ్యక్తిత్వం రావాలంటే నువ్వు మళ్ళీ 30 సంవత్సరాలు నువ్వు మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. 30 సంవత్సరాలు నీకు ఉండే పరిస్థితి కూడా లేదు. నాకు తెలిసి నీకు 74 ఏళ్ళు 75 ఏళ్ళు ఉంటాయనుకుంటానా. నీకు మళ్ళీ 30 సంవత్సరాలు పునర్జన్మ ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి, అంతే తప్ప నీకు మానవుడైతే ఇవ్వలేడు. అందువల్ల దయచేసి నీ వ్యక్తిత్వాన్ని చెప్పుకోకుండా రాజకీయాలు చేసుకుంటేనే మంచిదని కూడా నేను భావిస్తాను. చేసినాక జగనన్న వాళ్ళకు ఉపాధి కల్పించినాడు కాబట్టే ఈరోజు వాలంటీర్లంతా రిజైన్ చేసి మేము జగనన్న మాకు ఉపాధి కల్పించినాడు, మేము సంఘంలో గుర్తింపు కలిగి ఉంటాం కాబట్టే ఈరోజు మా ఉద్యోగాలకు రాజీనామా చేసి మేము జగనన్న కోసం పనిచేస్తున్నామని చెప్తున్నారు తప్ప మా వాలంటీర్లు వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపుకునే పరిస్థితుల్లో లేరు. ఏంటంటే చంద్రబాబు నాయుడు చూసినా వాళ్ళ మీద దూషించడమే, పవన్ కళ్యాణ్ ఏ లీడర్ చూసినా వాళ్ళపైన చికాకులు పెడతారు, నీచంగా మాట్లాడే పరిస్థితి ఉన్నారు. గోనె సంచులు మోస్తారు వాలంటీర్లు అంటారు. లేకపోతే ఎవరు లేని టైంలో ఇంట్లోకి పోయి వాళ్ళను మోటివేట్ చేసి అక్రమ సంబంధాలు అంటగట్టే పరిస్థితికి కూడా వాళ్ళు చెప్తారు. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఎవరికైనా వాళ్ళకి వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వం ఉన్నప్పుడు రాజీనామా చేసే మేము జగనన్న కోసం పనిచేస్తామని ఈరోజు ఈ రాష్ట్రంలో చాలామంది వాలంటీర్లు కూడా రాజీనామా చేసే జగనన్న కోసం పనిచేస్తాం.